ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం గమనించగలిగినట్లయితే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అంటే క్రైస్తవులుగా మనం ప్రభు యొక్క చిత్త ప్రకారం నడుచుకుంటూ మనం వెళ్తున్నప్పుడు మనకు వచ్చే అగ్ని వంటి ఈ మహాశ్రమల గురించి మనకేదో ఒక వింత జరుగుతున్నట్టుగా, లేదంటే ప్రపంచంలో ఎవరికి లేనటువంటి శ్రమలన్నీ, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి బాధలన్నీ మనకే వచ్చినట్టుగా ఆశ్చర్యపడకండి అని చెప్తున్నారు. ఎందుకనంటే మనం ఒక విషయాన్ని బాగా గమనించినట్లయితే ప్రియులారా, ఇనుము ఉంది, అలాగే స్టీల్ ఉంది, అలాగే రాగి ఉంది, అలాగే ఇత్తడి ఉంది, అలాగే బంగారం ఉంది. అప్పుడు మనం దేనిని ఎక్కువగా మనం ప్రాముఖ్యతనిచ్చి మనం చూస్తామంటే, అవసరతను బట్టి ప్రతి ఒక్క మెటీరియల్కి మనం ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ని బట్టి మనం వెళ్తూ ఉంటాం. కానీ బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. బంగారం కొనుక్కోవడానికే చాలామంది పరుగులు పెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఈ బంగారానికి ప్రత్యేకమైన ఆఫర్లు, ప్రత్యేకమైనటువంటి సేల్స్ కూడా నడుస్తూ ఉంటాయి. అయితే మరి బంగారాన్ని మనం తీసుకునే ప్రయత్నంలో, బంగారాన్ని కొనుక్కునే ప్రయత్నంలో ఒకవేళ మనం తీసుకునే బంగారం కనుక మేలిమైనది కాకపోతే, అనగా ప్యూర్ గోల్డ్ కాకపోతే మనం తీసుకుంటామా అంటే 100కి 200% మనం తీసుకోమండి. బంగారం అనేది స్వచ్ఛమైన బంగారంగా ఉంటేనే మనం తీసుకుంటాం. ఆ బంగారంలో ఏదైనా ఒకవేళ ఇంప్యూరిటీస్ ఏదైనా కానీ, అనవసరమైనటువంటి వ్యర్థ పదార్థాలు కనుక ఆ బంగారంతో కలిసి ఉన్నట్లయితే దాని యొక్క విలువ తగ్గిపోతుంది. అందుకే బంగారాన్ని మేక్ చేసే కంసాలు ఏం చేస్తారంటే, బంగారంలో కనుక ఏదైనా కనుక ఒక పనికిరానటువంటి వ్యర్థ పదార్థాలు కనుక ఆ మెటీరియల్లో ఉంటే అతను దానిని అగ్నిలో వేసి చక్కగా కాల్చి, అప్పుడు కాల్చినప్పుడు ఏమవుతుందంటేనండి, బంగారం అంతా ఒక పక్కకే, అందులో ఉన్నటువంటి వేస్ట్ అంతా మరొక సైడ్కి వస్తుంది. అప్పుడు ఆ వేస్ట్ని తీసి బయట పాడవేసి బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా తీర్చిదిద్దుతాడు. అదేవిధంగా పిల్లారా, దేవుడికి కూడా మనందరం కూడా ఆయన పిల్లలం కనుక మనలో ఎటువంటి వేస్ట్ క్వాలిటీస్, ఎటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు, ఎటువంటి వాక్యానికి విరుద్ధమైనటువంటి లేదా పాప స్వభావం కలిగినటువంటి ఆలోచనలు రాకుండా ఆయన మనల్ని ఎప్పుడూ కూడా కాపాడే వ్యక్తి, ఎప్పుడూ కూడా మనల్ని ప్రేమించే వ్యక్తి కనుక మనలో ఏమైనా కానీ పాపానికి సంబంధించినటువంటి ఆలోచనలు, పాప స్వభావం మనలో ఉన్నట్లయితే కనుక వాటిని తీసివేయటానికి, విశ్వాసం ద్వారా దాన్ని మనం గెలవటానికి దేవుడు మనకి శక్తిని అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తారంటే, మనం చూడొచ్చు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చూసారా, అంటే బంగారంలో కనుక ఏదైనా అన్నెసరీ థింగ్స్ కలిసినట్లయితే అది శుద్ధపరచబడాలంటే, అది పరిశుద్ధపరచబడాలంటే, అది నీట్గా అవ్వాలంటే దాంట్లో మనం ఏం చేయలేదు కదంటే అగ్ని వలన దాన్ని శుద్ధపరచబడుతుంది కదా. అదేవిధంగా దేవుడు అంటున్నారండి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, అంటే మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస యాత్రలో ఏదైనా కనుక ఇంప్యూరిటీస్ కనుక యాడ్ అయినట్లయితే కనుక వాటిని రిమూవ్ చేయాలంటే, వాటిని సెగ్రిగేట్ చేసి వాటిని మన జీవితంలో నుంచి తీసివేయాలంటే మనకి కూడా అగ్ని పరీక్ష ఉంది అని దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే అది ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మనకు వచ్చే అగ్ని వంటి ప్రతి శ్రమ కూడా ఏంటంటే ప్రియులారా, ప్రతి శోధన కూడా మనం ఎలా దాన్ని తీసుకోవాలంటే, ఆ శోధనని జయించి ఆ పరీక్షలో మనం నిలబడి మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ దేవుని చిత్త ప్రకారం నిలబడి, ఇదిగో దేవుడు మెచ్చే ఒక సువర్ణంగా మనం మారాలని దేవుడు మనకి ప్రతి ఒక్కదాన్ని మన జీవితంలో అనుమతిస్తూ ఉంటారు. వాటిని మనం దేవుని చిత్త ప్రకారంగా ఎలా జయించాలని ప్రార్థనాపూర్వకంగా దాని మీద మనం పోరాటం చేయాలి తప్ప, దాన్ని జయించాలే తప్ప దేవుని నిందించకూడదు. మనం ఆ పరీక్షలో మనం ఓడిపోకూడదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనకి కలిగే ప్రతి శోధనలోను, ప్రతి పరీక్షలోనూ నిలబడి శోధనలో పడిపోకుండా మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసి దేవుని చిత్త ప్రకారంగా ప్రతి సమస్యను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ మాటలు ముగిస్తుందని ప్రార్థన చేసుకుందామండి. ప్రేమపూర్వకమైనటువంటి మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి దేవ, ప్రతి పరీక్షను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జయించి గెలిచి మా తండ్రి మీ యొక్క ఇష్టమైన పిల్లలుగా మారుటకు, బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి. ప్రభు ఈ డైలీ డివోషన్ మేకింగ్లో సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే తండ్రి మేమందరం కూడా ప్రభు
మరలా కలుసుకునే ధన్యతను భాగ్యాన్ని అందించిన తండ్రి. ప్రభు ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలతో కురిమిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కురిమిన హృదయాన్ని మా తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి. మీకు మహిమకరంగా మా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. ప్రభు నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి సేవకులను వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.